ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వస్థత సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుడు ప్రేమించి జనవరి 8వ తారీఖు మన కొరకు ఇచ్చిన అద్భుతమైన మాట, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడేదను. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలి అంటే మనం చేయవలసింది అబ్రహాం వలె విధేయత కలిగి ఉండాలి. అబ్రహాం వలె దేవుని కొరకు ఆశ కలిగి మనం వెళ్ళే ప్రతి చోట ఆయన కొరకు ప్రార్థన చేసే గొప్ప మనసు ఉండాలి మనకి. అబ్రహాంలో గొప్ప మనసు ఏమిటంటే, ఆయన ఎక్కడ ఏ సందర్భంలో సరే ఆయన ఒక మంచి బలిపీఠం కట్టుకుంటాడు. ఆ బలిపీఠం కట్టుకొని అక్కడ దహన బలులు అర్పించి ఆయన కొరకు ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడతాడు. అలాగే ఆ దేవుడు మాట్లాడిన క్రమంలోనే ఈ అద్భుతమైన వాగ్దానము. ఆదికాండం 28:15. అబ్రహాము ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలోకి వెళ్ళాడో అక్కడ అద్భుతంగా ఆయనకి ఎదురు లేకుండా ప్రతి విషయంలోనే దేవుడు తనని కాపాడుకుంటూనే వచ్చాడు. అది శారా విషయంలో కావచ్చు, ఇస్సాకు విషయంలో కావచ్చు, తన కుటుంబంలో అన్ని విషయాల్లో దీవించబడ్డానికి కూడా దేవుడు అబ్రహామును ఎంతగానో ప్రేమించాడు. అలాగే మనల్ని కూడా ప్రేమించాలంటే అబ్రహాము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడో మనం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థన పూర్వకంగా అడిగి పొందుకున్నాం. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ చిన్న మాట ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు దేవా. ఆదికాండం 28:15 నాయన, ఇదిగో దేవా, మమ్మల్ని మా కుటుంబాలని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాగ్దానం మేము పొందుకోలాగా మీరే దీవించండి, ఆశీర్వదించి బలపరచమని యేసు నామం పేరిట అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.